నవీన్ పోలిశెట్టికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు జానే జిగర్స్? పొద్దున 6 గంటలకు ఈవెంట్ కిషన్ అన్నీ చెప్పంగానే 6 గంటలకి ఎంతమంది వస్తారులే అనుకున్నాను. ఇంత వేలాది మందిలో వచ్చారు. మన జోష్ ఎనర్జీ ఎలా ఉండాలి, ఢిల్లీ దాకా వినపడాలి. ఒక్కసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి గారికి, మన ఆదरणीय वेंकैया नायडू गारी की, हमारे जो तेलंगाना के गवर्नर है शुक्ला जी के लिए ఈ రోజు చాలా మంది స్టేజ్ మీద ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను కూడా ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్. ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ, ఎంత వెనకాలంతా? సో నాకు ఇందాక భార్గవి చెప్పినట్టు యోగా అనేది పిచ్చండి నాకు. నేను మార్నింగ్ 6 to 11 ఎవ్రీ డే 5 hours యోగా చేస్తాను. కంటిన్యూస్ గా ఒకే ఆసనంలో ఉండగలను. ఆ ఆసన్ పేరు శవాసన్. కిషన్ అనే ఏం నవీన్ 11 గంటలకు లేస్తావా నువ్వు అని నన్ను చూస్తున్నారు. సార్ అలా చెప్పలేము కాబట్టి ఇలాంటి టెర్మినాలజీని వాడుతున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్ గా మీరందరూ ఇది ఆర్గనైజ్ చేసినందుకు. ఇక్కడ చాలా మంది నేషనల్ లీడర్స్ కూడా ఉన్నారు కాబట్టి మనము ఇక్కడ హైదరాబాద్ లో అందరికీ హిందీ అర్థం అవుతుంది కదా. सो बहुत बहुत धन्यवाद. और जैसा कि हम जानते हैं कि हमारे जो प्रधानमंत्री मोदी जी है वो हमेशा से ही योगा का बहुत बड़ा उन्होंने हमेशा से ही योगा को समर्थन किया है. वो समर्थक रहे हैं योगा का. आज भी इस उम्र में जब हम मोदी जी को देखते हैं तो उनकी ऊर्जा देख के लगता है कि उन्होंने कई बार अपने इंटरव्यूज में भी कहा है कि जो एनर्जी है उसका श्रेय योगा को जाता है. तो एक बार आप सब मेरे साथ मिलकर बोलेंगे योगा से होगा, ताकि हमारी आवाज दिल्ली तक पहुंचे. हैदराबाद योगा से. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక చాలా మంది పెద్దలు చెప్పినట్టు నా లైఫ్ లోకి యాక్చువల్లీ యోగా, నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో యోగా కొటేషన్స్ చూసి యోగా ఇస్ అ యూనియన్ ఆఫ్ ద మైండ్, యూనియన్ ఆఫ్ ద బాడీ ఇలాంటివి చదువుకునేవాడిని. ఏం అర్థమయ్యేది కాదు, ఏముందులే అనుకునేవాడిని. కానీ నాకు ఒక బ్యాక్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక బ్యాక్ ఇంజురీ జరిగింది. దానిలో నేను ఎన్నో 2-3 years కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యేవాడిని. ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏ మందులు వాడినా నాకు ఉపయోగం ఉండేది కాదు. అలాంటి